చెప్తే మీకు అర్థం కావడం లేదా? ఇక్కడే ఉంటే చచ్చిపోతారు. పోండి ఇక్కడ నుంచి. సస్తే సస్తది, చంపేయండి. ఈ అన్యాయం భరిస్తూ బతకడం కన్నా సావడమే మంచిది. మా అక్కని నన్ను కలిపి చంపేయండి. ఆయన మిమ్మల్ని ఏందనేది? మాకు న్యాయం చేయాల్సినోడే ఏం మాట్లాడకుండా గమ్మునుంటే ఇంకా మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఎవరు అర్థం చేసుకుంటారు? ఏయ్, ఏంది వాగుతున్నావు? మీకు న్యాయం చేసేటోడా? ఏదో మీ మనిషిడున్నట్టు గమ్మనున్నట్టు అట్లా మాట్లాడతావేంది? ఎవరి గురించి అంటున్నావో చెప్పు. అడిగేది నిన్నే, మర్యాదగా చెప్పు. చెప్పనీకేముంది, అందరికీ తెలిసిందే. మాకు న్యాయం చేయాల్సిన దేవుడే గమ్ము నుండి పైకెళ్ళి చూస్తున్నాడు కదా. గా దేవుణ్ణి నమ్మేదిలే, ఈడున్న మనుషుల్ని నమ్మేదిలే. మనల్ని మనం నమ్ముకుందా సెల్లే. అందరి ఎంతో చూస్తా. వెళ్ళవే బయటికి. మళ్ళీ ఇంటి చుట్టుపక్కల వైపు చూసావో నరికి పారేస్తాను. వదిలే మళ్ళీ. నా మీద జై చేసుకుంటారు కదా, నాశనం అయిపోతారు. మీరందరూ సర్వనాశనం అయిపోతారు. ఏ ఆస్తిని మాకు కాకుండా చేయాలని చూస్తున్నారో గా ఆస్తి మీద పందిరేసి నా సెల్లి పెళ్లి చేయకపోతే నా పేరు కనకవే కాదు. పెళ్లి చేయడం కాదే, అందులోంచి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లలేవు. నువ్వు కిడ్నాప్ అయ్యావని చెప్పింది ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆగిపోయింది. అంతా నాటకమేనే. నువ్వు ఆ ఆస్తి కొనలేదు, అది కూడా నాటకమని తేలిస్తే నిన్న బ్రహ్మదేవుడు కూడా నా నుంచి కాపాడలేడు. పోవే. ఇలా ఊరుకుంటున్నాం కాబట్టే అలా రెచ్చిపోతున్నారు. ఈసారి మాత్రం ఊరుకునేది లేదు. హే, నీ అక్కని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. పోదాం బా అక్క. పోవే. బా అక్క, పోదాం రా. ఈ రోజు మాకు న్యాయం జరిగిందే, ఏడు నుంచి కదిలేదే లేదు. ఏం చేస్తారో చేసుకోండి, కావాలంటే ఏడ్నే చేస్తాం. ఎంత ధైర్యమే నీకు? నన్నే గంత మాట అంటావా? అయిపోయిందండి 2 రోజుల సందడి. పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. అందుకే మధ్యాహ్నం నుంచి దిగులుగా ఉన్నావా? వెళ్ళిపోక ఇక్కడే ఉంటారా? ఉన్న 2 రోజులు సంతోషంగా ఉన్నాం, అది చాలదు? ఎప్పుడూ పిల్లల్ని వదిలి ఇన్ని రోజులు ఉండలేదు కదండి. వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందండి. వదిన చెప్పింది నిజమే అన్నయ్య. అందరం ఒక్కచోటనే ఉండవలసిన వాళ్ళం. విడివిడిగా ఉంటే బాధగానే ఉంటుంది. వచ్చినప్పటి నుంచి అడుగుదామని అనుకుంటున్నా. అసలు మీరిద్దరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందన్నయ్య? నాకైతే ఏమీ నచ్చలేదు.
అందరం కలిసి ఒకే చోటుందో మీరు బయలుదేరండి. మేము అక్కడికెందుకమ్మా? ఇక్కడే మాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. నాన్న పోయిన తర్వాత ఆ బిజీ లైఫ్లో పడి ఇక్కడ ఎక్కువ ఉండలేకపోయాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందమ్మా. ఇక్కడే ఉంటే నాన్నతోనే ఉన్నట్టుంటుందమ్మా. పండగలకి ఇలాంటి కార్యక్రమాలకి ఎలాగూ కలుస్తూనే ఉంటాం కదమ్మా, అది చాలు. అవునదినా, ఏదో మీరు వెళ్తున్నారని చిన్న బాధగా ఉంది కానీ ఇక్కడుంటేనే బావుంటుంది. మీ అన్నయ్య కూడా ప్రశాంతంగా ఉంటారు. లేదొదినా, మీరెన్ని కారణాలు చెప్పినా మాకు దూరంగా మీరిలా ఉండటం నాకు నచ్చట్లేదు. వచ్చేయండి అన్నయ్య. మాకు నిజంగా రావాలనిపిస్తే తప్పకుండా వచ్చేస్తామమ్మా. ఇప్పుడు మాత్రం బలవంతం చేయొద్దు. మీరెక్కడ సంతోషంగా ఉండండి చాలు. అన్నట్టు అక్కడేదో సైటు గురించి ఎవరితోనో గొడవలని విన్నాను. అవి కూడా ఏమీ వద్దమ్మా, వదిలేయండి. వదిలేయడానికి అవేం మామూలు గొడవలు కావన్నయ్యా. కావాలని చేస్తున్నట్టున్నారు. కోమలి అమ్ముతాను అనగానే వెంటనే మనిల్లు కొనేసి మృదుల పేరున ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా అదే సైట్ని ఆక్రమించుకోవాలని చూస్తోందంటే అది మామూలుగా వదిలేసేది కాదన్నయ్య. ఎవరో కావాలని చేస్తున్నారు. ఎవరు చేస్తుంటారు వదినా? ఇప్పుడు మనకంత శత్రువులు ఎవరున్నారో అదే తెలియట్లేదు వదినా. కోమలి అంటే అప్పుడే అన్నీ అమ్మేసి వెళ్ళిపోయింది. తనసలు కాంటాక్ట్లో లేదు. మన కోసం ఆలోచించట్లేదు. ఇంకెవరో చేస్తున్నారు. కావాలని మన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. జాగ్రత్తమ్మా, ఆవేశపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ముందు వాళ్ళెవరో ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. సరే అన్నయ్య, నేనా విషయం చూసుకుంటా. ఇన్నాళ్ళు ఏం జరుగుతోందో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కదా. ఎవరో ఏంటో తెలుసుకోవడం కష్టమేం కాదు. మీరు మాత్రం తొందరగా అక్కడికి వచ్చేయడానికి ప్రయత్నించండి. చెప్పాను కదమ్మా, రావాలనిపించినప్పుడు తప్పకుండా వస్తాం. పొద్దునే ప్రయాణం ఉంది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అన్నయ్య. ఏయ్, నీ సైట్ ఏంది? గిది నా సైట్, నేను కొన్నా. ఎట్టా జరిపిస్తారో నేను చూస్తా. గౌరవ్, డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా చెక్ చేయి. మన సైడ్ నుండి ఎలాంటి మిస్టేక్ ఉండకూడదు. అలాగే పెద్దమ్మా. అయినా అసలు మనాస్తి మీద దాని పెత్తనం ఎందుతా? లాగి పెట్టి తంతే నేల కరుసుకోవాలి. పెద్దమ్మా, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇది నువ్వు ఓన్గా కొన్న ప్రాపర్టీ. దీని మీద అన్ని హక్కులు నీకే ఉంటాయి. వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ వర్కౌట్ అవ్వవు. గుడ్. లాయర్ దగ్గరికి వెళ్దాం.
ఏమీ లేని అదే ఎగిరెగిరి పడుతోంది. అన్నీ ఉన్న మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే పెద్దమ్మా. కమిషనర్ గారితో మాట్లాడి లాయర్ దగ్గరికి వెళ్దాం. ల్యాండ్ దగ్గర ఇష్యూ కాకుండా పోలీసుల్ని అరేంజ్ చేయమని చెప్తాను. హలో కమిషనర్ గారు. అలాగే కమిషనర్ గారు. థ్యాంక్ యూ. గౌరవపద. అత్తయ్య కాఫీ. ఇప్పుడేం వద్దమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికత్తయ్య? లాయర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ కనకం సంగతేంటో ఈ రోజుతో తేలిపోవాలి. ఈ రోజుతో ఆ ల్యాండ్ గొడవలన్నీ తీరిపోవాలి. మనం రేపటి నుండి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకత్తయ్య ఈ గొడవలన్నీ? వదిలేయండి. వదిలే సమస్య లేదు. అది నీ మీద చేయి చేసుకుంది. మన ల్యాండ్లో మనం పూజ చేసుకుంటూ ఉంటే వచ్చి అడ్డుపడింది. మనం సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటే మన ఆనందానికి అడ్డుపడింది. అసలు ఇదంతా అంత ధైర్యంగా చేస్తోందంటే దాని వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో తెలియాలి. దాని ధైర్యం ఎవరో తెలియాలి. అమ్మో, ఇప్పుడు అత్తయ్య ఆవేశపడితే అసలు నిజం తెలిసిపోతుంది. మావయ్యకి కనకంకి ఉన్న బంధం ఏంటో అత్తయ్యకి తెలిస్తే, అమ్మో అలా జరగకూడదు. ఆ నిజాన్ని అత్తయ్య భరించలేదు. అత్తయ్య, ఎవరి పాపాన్న వాళ్లే పోతారులే అత్తయ్య. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నాం కదా. ఇలాంటి సమయంలో గొడవలు ఎందుకు అత్తయ్య? మృదుల, నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? ఊరికే వదిలే నీకే. దాని బాబేమన్నా మన ఇంట్లో నమ్మకంగా ఉన్న పానోడా, లేక మనకి వేలు విడిచిన చుట్టమా? ఈ రోజుల్లో ఒక చెంప మీద కొట్టినోడికి మరో చెంప చూపించడం అమాయకత్వం అవుతుంది. మన మీద దెబ్బ పడే లోపే అవతలి వాళ్ళ చెంప పగలాలి. నీకేం తెలీదు, నువ్వూరుకో. ఏం చేయాలో అత్తకి బాగా తెలుసు. మానసి, వదినా, ఇందులో భయపడేంత మ్యాటర్ ఏం లేదు. ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. లాయర్ని పోలీసుల్ని తీసుకొని కనకం దగ్గరికి వెళ్తే వాళ్లే చూసుకుంటారు. అది కాదు గౌరవ్. మృదులా, నువ్వింకా టాపిక్ మర్చిపో. మేం వెళ్ళొస్తాం. పదండి. అత్తయ్య, ఎంత చక్కగున్నావే. నా దిష్టి తెగిలేలా ఉంది. అరే, ఏందట్లున్నావు? నిశ్చితార్థం పెండ్లి కూతురంటే ఎట్లుండాలే? ఆ నవ్వేది, ఆ ఎలుగేది? ఏడకెళ్ళొస్తుందక్క నవ్వు. పెండ్లి కొడుకు అమ్మ అయ్యేమో ఆ స్థలం ఇస్తేనే పెండ్లంటాడారు. ఈడ చూస్తే ఆ స్థలం కోసమే లొల్లి జరుగుతాంది. మళ్ళా ఏ ధైర్యంతో నిశ్చితార్థం చేస్తున్నావో నాకైతే సమజైతలే. ఆ స్థలం గోలేదో తేలేదాకా ఇవేం వద్దక్క. ఆ స్థలం చేతికి రానీకి ఈ నాటకాలన్నీ ఆడుతున్నానే, నీ పెండ్లి చేయనీకి కాదే. అరే, ఊకే పరిశాన్ అయితవిందే.
ఏ నమ్మకం లేకుండానే ఇవన్నీ ప్లాన్ చేస్తున్నానా? ఇగో నేను చెప్పినట్టు చెయ్యి, పనైతది. ఏందక్కా? నువ్వేం కంగారు పడుకు, సమజైందా? నేనున్నా. మళ్ళీ ఇవన్నీ ఎందుకక్కా? అరే, మనమేమన్నా తప్పు చేస్తున్నామా? మనకి జరిగిన అన్యాయానికి న్యాయంగా రావాల్సిందే తీసుకుంటున్నాం, గంతే కదా. దీంట్లో తప్పే ఉంది. ఆయన ఎందుకనే సోచాయించి మళ్ళా మన రోడ్డును పడితే ఎవడొచ్చి చూస్తాడు చెప్పు? ఇగో వాళ్ళందరిలోకి గా పిల్లగాడే కాస్త మంచం లెక్క కనబడతాండు. కన్నీళ్లు కారిస్తే కరిగే లెక్కున్నాడు. ఇగో నా మాటిని ఫోన్ చేయి, పనైతది. ఇగో మళ్ళీ ఇంకేం సోచాయించుకో, ఫోన్ చేస్తే పనైతది. ఇగో ఫోన్ చేయి, ఫోన్ చేయవే. గట్లనే అక్క. హలో హలో అన్నా. ఎవరు? నేనన్నా, మళ్ళీని కనకం సెల్లిని మాట్లాడుతున్నా. నువ్వా? చెప్పమ్మా, ఏంటి? ఏం లేదన్నా, నీకు మాట చెప్పనికి ఫోన్ చేసిన. ఇవాళ నాకు నిశ్చితార్థం చేసుకోనికి వస్తుండ్రు, కానీ ఆ స్థలం ఇస్తేనే అంతా చక్కగా జరుగుతుంది. ఇదేమైనా అటు ఇటు అయితే నేను మా అక్క ఏ పురుగుల మందో తాగి చేస్తామన్నా. అంతకు మించి వేరే దారి లేదన్నా. ఏంటమ్మా అలా మాట్లాడతావు? మరింకా ఎట్లా మాట్లాడాలన్నా? వేరే దారేముంది చెప్పు? ఆ అబ్బాయికి నేను నచ్చిన, నాకు ఆ అబ్బాయి నచ్చిండు. ఎట్లాగో స్థలం కొన్నాం కదా అని నా మీద ప్రేమతో అక్క కట్నంగా ఇస్తానని మాటిచ్చింది. ఇప్పుడు వాళ్ళమ్మ అయ్యా అదే పట్టు కూర్చుండ్రు. మేమేదో కథలు చెప్తున్నాం అంటాండారు. ఈరోజు మేమేదో మాట చెప్పాలన్నా. స్థలం ఇస్తానంటే పెండ్లైతది, లేదంటే అవ్వదు. అయినా మొన్నంత ఏడుస్తే చెప్పినా ఇదే నీ చెల్లికి జరిగితే ఏం చేస్తావన్నా? సస్తే సావని అని ఇట్లనే వదిలేస్తావా? సరే అన్నా, నీ ఇష్టం, మేం సస్తాంలే. హలో హలో హలో. అదేందక్క, మాట్లాడుతున్నాను కదా, అట్లా ఫోన్ కట్ చేసినవేంది? గంతే, గట్లనే ఉండాలి. మందు ఎంత వేయాలో గంతేస్తేనే పనిచేస్తుంది. అదే నా పెండ్లికి కట్నం ఇస్తామని మాటిచ్చాం. సంబంధం కుదిరిందన్నా, కానీ ఆస్తి గొడవలో పడినది కదా, ఇక పెళ్లి చేసుకోనని వెళ్ళిపోయిండ్రు. ఇదేమైనా అటు ఇటు అయితే నేను మా అక్క ఏ పురుగుల మందో తాగి చేస్తామన్నా.
ఇదే నీ చెల్లికి జరిగితే ఏం చేస్తావన్నా? సస్తే సావని అని ఇట్లనే వదిలేస్తావా? మధుగారు, 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 ఏం ఆలోచిస్తున్నారు? ఏమైంది? ఈరోజు మళ్ళీ నిశ్చితార్థం అంట. ముందేమో ఆ స్థలం కట్నంగా ఇస్తామని ఒప్పుకున్నారు. ఇప్పుడేమో అది గొడవల్లో ఉంది. ఈరోజు ఆ స్థలం వాళ్ళకి ఇవ్వకపోతే నిశ్చితార్థం ఆగిపోతుంది. ఒక అమ్మాయి ఉసురు పోసుకోవడం మనకు అవసరమా? లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దామా?